వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశంలో పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిపై మరోసారి చర్చను రేకెత్తించాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ హోదాను ప్రదర్శించుకోవడానికి భద్రతను ఒక సాధనంగా వాడుకుంటున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రజా పన్నులతో నడిచే ఖజానా నుంచి కోట్లాది రూపాయలను వీఐపీల భద్రత కోసం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఐపీ భద్రతా విధానాలపై పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. దశాబ్దాల తరబడి ఇదే తరహా కొనసాగుతుంది. మనం చూస్తాం, ఒక హోదాగానే అంటే సెక్యూరిటీని భద్రత కాకుండా ఆ భద్రత ముసుగులో ఒక హోదాగా చూస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది సెక్యూరిటీ, అధికారం పోయాక కూడా అదే విధంగా సెక్యూరిటీ కొనసాగలేని తత్వం, ఆ హోదాను నిలబెట్టుకోవాలని మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా అవ్వచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తహతహలాడతారు. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తూ ప్రభుత్వం ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి వీళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. ఇది ఆసరాగా చేసుకుని కొంతమంది చేస్తున్నటువంటి సెక్యూరిటీ కావాలని కోర్టుకి వెళ్ళటం, కోర్టు ఆదేశాలు ఇవ్వటం, పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, ఈ విధానం ఎంతో కాలంగా దశాబ్దాల తరబడి జరుగుతుంది. ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది తనకు భద్రత ఇవ్వాలని. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు గతంలో హత్యకు గురయ్యారు, మరి తనకు కూడా థ్రెట్ ఉంది, భద్రత ఇవ్వాలని కోరటం జరిగింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భద్రత మీకు సంబంధించి మీ ధనంతో, మీరు ధనవంతులు కాబట్టి మీ ధనంతో పెట్టుకోండి, ప్రభుత్వం ధనం ఎందుకు వృధా చేయటం, మీరు సెక్యూరిటీ ఏజెన్సీలు నియమించుకోండి, సెక్యూరిటీ భద్రత పెట్టుకోండి, మీ ఓన్ సొంత భద్రత పెట్టుకోండి, ప్రభుత్వ భద్రత ఎందుకని కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మాజీలు అయితేనే, లేదా తాజా మాజీలు అయితేనే, ప్రజెంట్ ఉన్నవాళ్ళు, రేపు కాబోయే మాజీలు అయితేనే అందరి దృష్టిలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రజలు హర్షించే విషయం. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రులు కావచ్చు భద్రత ఇవ్వటం, 1+2, 2+1 ఇలా మొత్తం పోలీసులు భద్రత ఇవ్వటం, 24 గంటలు వాళ్ళకి భద్రత ఇవ్వడం, ఇదంతా కూడా ఒక హోదాగా తీసుకుంటున్నారు. భద్రత విషయం పక్కకి వెళ్ళిపోయింది, హోదాగా మారింది. ఫ్యాక్సిస్టులు అవ్వచ్చు, లేదా ఇంకొకరు అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, మాకు భద్రత ఇవ్వండి, మాకు ప్రమాదం ఉంది మా ప్రాణానికి అని కొంతమంది కోర్టుని ఆశ్రయిస్తుంటారు. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే, కానీ ఈ విధమైన ఫ్యాషన్ ఒక విధంగా, అంటే భద్రత వెనకాల ఇద్దరు గన్మెన్లు ఉంటే ఆయనకు ఒక ఇమేజ్, ఈ విధంగా మారిపోయింది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిని. తప్పనిసరిగా ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా దీన్ని పరిశీలన కూడా చేసుకోవాలి. అంతేకాక సుప్రీంకోర్టు కేవలం భద్రత ఇవ్వద్దని చెప్పట్లే, ఆ భద్రత ఇవ్వాలా లేదని మీరు విచారణ చేసుకోండి, పోలీసు విచారించుకున్న అనంతరం భద్రత ఇవ్వాలి, నిజంగా అంటే భద్రత ఉంది. అంతే తప్ప ఆ కోర్టుకు వచ్చారు భద్రత ఇవ్వడం, లేకపోతే వాళ్ళు మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే వాళ్ళకి భద్రత ఇచ్చేయడం ఇలా వద్దు. ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అవ్వచ్చు, లేకపోతే ఆ అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని వేల కోట్లు, వందల కోట్లు దీనికి సెక్యూరిటీకే పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీ కారణంగా కూడా ఇలా కానవేలు కానీ ఇవి కానీ చాలా గొప్ప చూపించుకోవడం కోసం భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన అయితే ప్రజల్లో కూడా ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రజలు ఏకీభవించే అవకాశం ఉంది. తప్పనిసరిగా కూడా ఈ తరహా తత్వం కానీ, ఈ తరహా విధానం కానీ అమలుకు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఈ విధంగా భద్రత కోసం వచ్చేవాడు నిజంగా భద్రత ఉందా, కేవలం వీళ్ళు ఏదో ఫ్యాషన్ కోసం, ఏదో హోదా కోసం భద్రత కోరుతున్నారని మొత్తం కూడా చర్చించి వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. యమున, థ్యాంక్ యూ వాసు.